ఓకే. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో సోదరుడు పాల్ బ్రెన్నామ్, సహోదరి రూత్ బ్లెస్సీ వివాహమునకు వచ్చిన బంధుమిత్రులకు, శ్రేయాభిలాషులకు, సంఘమునకు, అదేవిధంగా దైవజనులకు అందరికీ పేరు పేరున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మా యొక్క శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి సోదరుడు పాల్ బ్రెన్నామ్ అలానే సిస్టర్ రూత్ బ్లెస్సీ వారిద్దరు కూడా నా ప్రత్యేకమైన శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ ఇద్దరిని దీవించును గాక. మరి ఈ యొక్క వివాహమునకు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి మరి పాస్టర్ జార్జ్ బ్రెన్నామ్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలానే వారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఇక్కడ అధ్యక్షత వహిస్తున్న పాస్టర్ అబ్రహాం గారికి, మరి మిగతా దైవజనులందరికీ నేను పేరు పేరున యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్నం ప్రభు మీ అందరినీ దీవించును గాక. మరి కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం ప్రియులారా. ఎందుకంటే వాక్యము లేకుండా వివాహము లేదు. ఏదైనా సరే వాక్యము ద్వారానే వివాహము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనమందరం ఈ వివాహానికి సాక్షులుగా వచ్చినాం. ఇక్కడ మరి జతపరచబోయేది ఎవరంటే దేవుడు. మనం లేఖనంలో చదువుతాం కదా, దేవుడు జతపరిచిన వారిని ఏ మానవుడు వేరు చేయకూడదు, వారిద్దరు కూడా వేరు కావడానికి వీల్లేదు. ఇక్కడ ముఖ్యంగా వాళ్ళిద్దరినీ జతపరుస్తున్నది దేవుడే. మరి దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు, దేవుడు ఇక్కడ వాక్య రూపంలో ఉన్నాడు. సో వాక్యము పరిశుద్ధాత్మని పాల్ బ్రెన్నామ్ని, రూత్ బ్లెస్సీని ఇప్పుడు జతపరచబోతున్నాడు. మనమందరము దానికి సాక్షులుగా ఉన్నాం ఈ రోజున. అందును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, నిజం చెప్పాలంటే వివాహము బైబిల్లో ఉన్న గొప్ప మర్మము. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము ప్రారంభం అవుతున్నదే వివాహముతో ప్రారంభం అవుతున్నది. ఆది కాండము మనం చదివితే దేవుడు మొట్టమొదటి జంటను తన రూపంలో తన పోలికలో సృజించినట్టు మనకు ఆది కాండం 1వ అధ్యాయంలో 26లో చెప్పబడుతున్నది. 26, 27 వచనాలలో వాళ్ళిద్దరు కూడా, అక్కడ ఒక స్త్రీ ఒక పురుషుడు. ఆ తర్వాత దేవుడు వాళ్ళకి ఆదాం అని పేరు పెట్టాడు. ఆ పురుషుడికి ఆ స్త్రీకి ఒకే పేరు పెట్టాడు ఆయన, ఆది కాండం 5వ అధ్యాయం 1వ వచనంలో. కానీ వాళ్ళిద్దరిని దేవుడు తన రూపంలో తన పోలికలో సృజించినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు వాళ్ళిద్దరిని వివాహం వ్యవస్థ ద్వారా ఏకం చేశాడని మనకు బైబిల్ చెప్తున్నది. వాస్తవంగా మనము ఈ వివాహం యొక్క మర్మాన్ని మనం గమనిస్తే ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా చూడాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ వివాహము, బైబిల్లోని వివాహము అర్థమైతేనే ప్రతి ఒక్కరి వివాహ జీవితం దీవించబడుతుంది. బైబిల్లోని వివాహము అర్థం కాకపోతే జీవితం, ఏదైతే వివాహ జీవితం ఉందో అది ఎన్నడూ కూడా దీవించబడదు, ఆస్వాదించబడదు. అందుకే చాలామందికి బైబిల్లోని ఒక వివాహం ఏదైతే ఉందో ఆ మర్మము అర్థం కాక కుటుంబాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ ప్రారంభమైందే వివాహముతో ప్రారంభమైంది. దేవుని కుమారుడైన ఆదాము వివాహముతో ప్రారంభమైంది. మరలా బైబిల్ ముగించబడేది ఆది కాండంలో దేవుని కుమారుడైన ఆదాము వివాహము జరగడం మనం చూస్తున్నాం. అది దేవుడే నిర్వహించాడు వాళ్ళిద్దరి వివాహము. అలానే అదేవిధంగా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో మరలా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గొర్రెపిల్ల యొక్క వివాహముతో బైబిల్ ముగించబడతా ఉన్నది. అది కూడా దేవుడే నిర్వహిస్తున్నాడు. యాక్చువల్లీ వివాహం అనేది ఇట్ వాజ్ ఇన్స్టిట్యూట్ బై గాడ్. ద మ్యారేజ్ వాజ్ ఇన్స్టిట్యూట్ బై గాడ్. దేవుని చేత నియమించబడినది, దేవుని చేత జరిపించబడినది, దేవుని చేత అది నిర్ధారించబడినది వివాహమై ఉన్నది. వివాహానికి బయట ఉండే ఏ రిలేషన్ అయినా వ్యభిచారం కిందికి వస్తుందని బైబిల్ చెప్తున్నది. వివాహము కాకుండా
వివాహము బయట ఉండే రిలేషన్స్, అది శారీరక రిలేషన్ అయినా కావచ్చు, అది ఆత్మీయమైన రిలేషన్ అయినా కావచ్చు, అది వివాహము కాకుండా చేస్తే మాత్రం అది ఖచ్చితంగా వ్యభిచారం అని బైబిల్ చెప్తా ఉన్నది. అందుకే వివాహానికి బైబిల్లో అంత ప్రాముఖ్యత ఉన్నది. అంతేకాదు ఈ బైబిలే ఒక ఫ్యామిలీ ఆల్బమ్. బైబిలే ఒక ఫ్యామిలీ ఆల్బమ్. అది వాస్తవం. అది బైబిల్ అంతా కూడా దేవుడి ప్రణాళికను మీరు గమనిస్తే అదంతా కూడా ఒక ఫ్యామిలీ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన యెహోవా దేవుడు ఒక కుటుంబాన్ని ఆయన తయారు చేసుకుంటున్నాడు. ఆయన ఒక కుటుంబాన్ని ఆయన సృజించుకుంటున్నాడు. ఆయన సృజించుకున్న కుటుంబంలో మనం గమనిస్తే ఈ సృష్టి కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. సృష్టి ఉన్నది, విశ్వం అంతా ఉన్నది. మరియు తన రూపంలో తన పోలికలో చివరికి తన కుమారుడు తన కుమార్తె కూడా ఉన్నది అక్కడ ఆ యొక్క కుటుంబంలో. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వివాహం గురించి మనం కొన్ని విషయాల ముందు ఈ మర్మమును మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం పాల్ బ్రెన్నామ్ని, రూత్ బ్లెస్సీని ఇక్కడ కూర్చొని చూస్తున్నాం. దే ఆర్ రెడీ ఫర్ మ్యారేజ్. వాళ్ళిద్దరూ వివాహానికి రెడీగా ఉన్నారు. కానీ వాస్తవంగా వివాహం యొక్క మర్మం తెలియకుండా వివాహం చేసుకోవడానికి వీల్లేదు. వివాహం యొక్క మర్మం తెలియాలి ఫస్ట్. ఈ మర్మము అందుకే మనం ఆదికాండములో 2వ అధ్యాయములో ఆదాము యొక్క వివాహాన్ని చదవకుండా, అలానే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో మరలా గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వివాహము చదవకుండా అసలు వివాహములో ప్రసంగం చెయ్యం. ఎందుకు ఆ 2 రిఫరెన్సెస్ చదువుతామంటే ప్రియులారా, జాగ్రత్తగా మీరు గమనించాలి. ఈ 2 రిఫరెన్సెస్ మనం చదవడానికి కారణం ఏంటంటే అందులోనే వివాహం యొక్క మర్మం దాగుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ మనము ఆదాము వివాహాన్ని చూద్దాం. అప్పుడు మనకు కడపటి ఆదాము యేసుక్రీస్తు వివాహం కూడా అర్థమవుతుంది. ఆదాము వివాహంలో మనం ఏం చూస్తున్నామంటే దేవుడు మొట్టమొదటిగా ఆదామును, శ్రీమతి ఆదామును అనగా పురుషుని స్త్రీని తన రూపంలో తన పోలికలో సృజించుకున్నాడు. అది కూడా ఒకే ఆత్మగా సృజించుకున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనాలు ఆయన ఆత్మరూపిగా మానవుని సృజిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో నరుని సృజించను అని అక్కడ రాయబడి ఉంది. వాస్తవంగా ఆ స్వరూపము దేవుడి స్వరూపం ఆత్మస్వరూపం. అందుకే యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మలోను సత్యములోను ఆరాధించవలెనని బైబిల్ చెప్తున్నది. సో ఆత్మరూపంలో దేవుడు మొదటిగా ఆదామును, శ్రీమతి ఆదామును సృజించాడు. ఇద్దరు ఒకే ఆత్మగా సృజించబడ్డారు. ఇద్దరు ఒకే ఆత్మగా సృజించబడ్డారు. స్త్రీనిగా పురుషునిగా వాళ్ళిద్దరిని సృజించాడు ఆయన, కానీ ఒకే ఆత్మగా ఉన్నారు. ఆ తర్వాత 2వ అధ్యాయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక శరీరాన్ని మట్టిలో నుండి తయారు చేసి చెంచడు మట్టి, 1 స్పూన్ఫుల్ ఆఫ్ డస్ట్, ఒక చెంచడు మట్టిని తీసుకున్నాడు. ఆ చెంచడు మట్టిలో 16 మూలికాలు ఉన్నాయి, 16 ఎలిమెంట్స్ ఉన్నాయి. పొటాషియం, కాల్షియం, ఐరన్, తర్వాత సల్ఫర్, ఇలా ఎన్నో 16 ఎలిమెంట్స్ ఉన్నాయి సైన్స్ ప్రకారంగా. అది కూడా చెంచడు మట్టిలో. అవన్నీ ఆ చెంచడు మట్టిలో ఈ 16 ఎలిమెంట్స్ని తీసుకొని ఆయన ఏం చేశాడు, ఒక శరీరాన్ని తయారు చేశాడు. ఆ శరీరములో ఆయన మొదటి అధ్యాయంలో సృజించిన ఆత్మరూపంలో ఉన్న ఆదాము వాళ్ళని ఇద్దరిని కూడా ఆ శరీరంలోనే దేవుడు ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని మరలా ఆయన ఏం చేశాడంటే ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి ఆయన ప్రక్కను తెరిచి ఆయన ప్రక్క ఎముకను బడికి తీసి ఆ చోటును మాంసంతో పుడిచివేసి ఆయన తీసిన ఎముకతో ఆయన స్త్రీని నిర్మించి ఆ తర్వాత ఆదాము ఎదుటకు ఆమెను తీసుకొని వచ్చినప్పుడు ఆదాము ఆమెను గుర్తుపెట్టాడని బైబిల్ చెప్తున్నది. ఆదాము ఆమెను గూర్చిన ప్రత్యక్షత ఆదాముకు వచ్చిందని బైబిల్ చెప్తున్నది. ఏమనంటే ఈమె నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల్లో నుండి దిగబడింది కాబట్టి నారే అనవడును అని అక్కడ బైబిల్లో ఆదాము చెప్పడం మనం వింటున్నాం. ఇది ఫస్ట్ మర్మం. లాస్ట్ మర్మం ప్రకటన గ్రంథం 19. లాస్ట్ మర్మం కూడా సేమ్. మొట్టమొదటిగా దేవుడు గొర్రెపిల్ల యేసుక్రీస్తు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని మనస్సులో ఉన్నాడు. ఆయన దేవుని మనస్సులో గొర్రెపిల్ల ఉన్నది, యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు లోపట
ఆయన ఏర్పరచుకున్న, ఆయన ఎన్నుకున్న సంఘం, ఆయన ఏర్పరచుకున్న వధువు ఉన్నది. ఎఫెసీ 1వ అధ్యాయము 6 నుండి 9 వచనాల ప్రకారముగా మనమందరము జగద్పునాది వేయబడక మునిపే క్రీస్తు లోపల ఏర్పరచబడ్డామని, ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచబడ్డామని బైబిల్ చెప్తా ఉన్నది. సో ఇప్పుడు మనం గమనిస్తే ప్రియులారా, అక్కడే మనం దేవుళ్ళు క్రీస్తులో ఉన్నాం, ఏకరూపంలో ఉన్నాం, క్రీస్తు రూపంలో ఉన్నాం, క్రీస్తు లోపట ఉన్నాం. ఇక్కడ ఆదాము లోపట అవ్వ ఎలా ఉన్నదో యేసుక్రీస్తు లోపట శ్రీమతి యేసుక్రీస్తు కూడా అలానే ఉన్నది. ఆ తర్వాత ఆయన కన్యక మరియ గర్భంలో ఒక శరీరాన్ని తయారు చేశాడు. ఆ శరీరంలోనికి యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ఆ మానవ శరీరంలో జీవిస్తున్నప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆ యేసుక్రీస్తులోనే ఉన్నాం. మనం ఎలాగైతే ఆదాము కొరకు ఆయన శరీరాన్ని 2వ అధ్యాయంలో నీలమంటితో నిర్మించినాక, ఆదామును అందులో ప్రవేశపెట్టినాక, నాసికా రంధ్రములలో జీవమైన ఊదగా అక్కడ నరుడు జీవాత్మైన బైబిల్ చెప్తున్నది. అయితే ఆదాము లోపట్నే ఎలాగైతే అవ్వ ఉన్నదో, యేసుక్రీస్తు లోపట్నే ఇప్పుడు ఆయన పెళ్లి కుమార్తె కూడా ఉన్నది. ఎలాగైతే ఆదాము ప్రక్కలో నుండి అవ్వను బడికి తీశాడో, ఆయన రక్తములో రక్తముగా, ఆయన మాంసములో మాంసముగా, ఆయన ఎముకలో ఎముకగా, ఆయన ఆత్మలో ఆత్మగా శ్రీమతి ఆదాము ఎలా బయటికి వచ్చిందో, అలానే యేసుక్రీస్తు కూడా సిలువలో ఉన్నప్పుడు, ఆయన గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుడు ప్రక్కలో దేవుడు అక్కడ ప్రక్కలో పొడిచినట్లుగా చేశాడు. ఎందుకంటే అందులో నుండి నీరు, రక్తము, ఆత్మ 3 బయటకు వచ్చినాయి. ఆ నీరు, రక్తం, ఆత్మ ద్వారా జన్మించబడుతున్నది ఆయన వధువై ఉన్నది. ఇప్పుడు ఆయన వధువుని ఆయన గుర్తుపడతాడు. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామంటే ఆయన వధువుని ఆయన వివాహం చేసుకుంటున్న కాలం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే వర్తమానంలో ఈ కాల ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారు ఏమని చెప్పాడంటే, దేర్ విల్ బి 4 థింగ్స్, 4 విషయాలు ఉంటాయి వివాహంలో. ఫస్ట్, పురుషుడు తాను చేసుకోబోయే స్త్రీని ఎన్నుకుంటాడు. ఎలక్టింగ్ ద బ్రైడ్. పురుషుడు ప్రార్థనాపూర్వకంగా తను చేసుకోబోయే వధువుని ఎన్నుకుంటాడు. ఆ తర్వాత ఆ ఎన్నికను ఆ అమ్మాయికి చెప్పినప్పుడు ఆ అమ్మాయి ప్రార్థనాపూర్వకంగా తన నిర్ణయం చెప్పాలి. అవునన్నా కాదన్నా, ఈ రెండిట్లో ఏదో చెప్పొచ్చు. ఆమె షీఈ్ హ్యావింగ్ రైట్. అవునని చెప్పొచ్చు, కాదని చెప్పొచ్చు. ఇప్పుడు ఆమె అవునని చెప్పింది అనుకో, ఓకే నేను నిన్ను చేసుకుంటానని. ఆ తర్వాత నెక్స్ట్ జరిగేది ఏంటంటే ఎంగేజ్మెంట్. ఈ ఎంగేజ్మెంట్లో ఏం జరుగుతుందంటే, మనిషి 3టితో తయారు చేయబడ్డాడు. పైన కనబడుతున్నది శరీరం లోపల ఉన్నది ఆత్మ లోపల ఉన్నది ప్రాణం. శరీరం, ఆత్మ, ప్రాణం. కానీ ఆత్మ ప్రాణం మనకు కనబడదు, శరీరం మాత్రమే కనబడుతుంది. అయితే ఎంగేజ్మెంట్లో అంటే ప్రధానంలో ఏం జరుగుతుందంటే, ప్రాణము, ఆత్మ ఆ పురుషుంది ఆ స్త్రీది ఏకమవుతున్నది. వాళ్ళ హృదయాలు ఏకమవుతున్నాయి, వాళ్ళ మనస్సులు ఏకమవుతున్నాయి, వాళ్ళ ప్రాణం, ఆత్మలు ఏకమవుతున్నాయి. అందుకే బైబిల్లో ప్రదానం చేయబడిన తర్వాత మరొక వివాహాన్ని చేసుకోవడానికి వీల్లేదు. పురుషుడైనా సరే, స్త్రీ అయినా సరే. ఒక్కసారి ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రదానం చేసుకున్నాడు అనుకో, ఇక మళ్ళీ ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రదానం చేయబడినప్పుడే దాదాపున వాళ్ళిద్దరికీ వివాహం అయిపోయింది. అందుకే బైబిల్లో అక్కడ మనం మరియను గురించి, కొత్త నిబంధనలో మరియను గురించి చూస్తే ప్రియులారా, అక్కడ మనకి ఏం కనబడుతున్నదంటే, యోసేపు భార్య అయిన మరియ ఉంది. నిజంగా వాళ్ళిద్దరికి వివాహం జరగలేదు, వాళ్ళిద్దరు కోలి ప్రధానం మాత్రమే అయింది. అయినా అక్కడ భార్య అని ఎందుకు సంబోధించబడిందంటే, నిజంగానే వాళ్ళిద్దరూ ప్రధానమైన తర్వాత భార్య భర్తల కిందికి వస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాత్మలు 2 ఏకమైనవి. కానీ వాళ్ళకి అధికారం ఏం లేదంటే, శారీరకంగా ఏకమవడానికి వీల్లేదు, ఏక శరీరం అవ్వడానికి వీల్లేదు. ఏక శరీరం అవ్వడానికే వివాహ వ్యవస్థ ఉన్నది అక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఎప్పుడైతే ప్రధానం జరుగుతున్నదో వాళ్ళిద్దరి ప్రాణాత్మలు ఏకమవుతున్నాయి, వాళ్ళ హృదయాలు ఏకమవుతున్నాయి, వాళ్ళ యొక్క ఆలోచనలు ఏకమవుతున్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ జరిగేది ఏంటిదంటే వివాహములో వాళ్ళిద్దరు ఏక శరీరం అవుతారు. అందుకే మనం ఆదికాండము 2వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నామంటే, వివాహం గురించి పురుషుడు తన తండ్రిని
తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం అవుదురు అని ఉంది బైబిల్లో. ఎవరిలో ఏక శరీరం అవుతారు? స్త్రీలో. పురుషుడు తలను తాను స్త్రీలో కుమ్మరించుకుంటాడు, పురుషుడు తలను తాను స్త్రీ శరీరంలో కుమ్మరించుకుంటాడు. అందుకే పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి స్త్రీతో హత్తుకుంటాడు, స్త్రీలో కుమ్మరించుకుంటాడు, తన జీవాన్ని ఆమెలో కుమ్మరిస్తాడు. ఇప్పుడు ఆ పురుషుని జీవం చేత, ఆ పురుషుని ప్రతిబింబం చేత ఆ స్త్రీ గర్భవతి అయ్యి 9 నెలల తర్వాత ఆ పురుషుని ప్రతిబింబాన్ని కుమారుడుగానో కుమార్తెగానో కంటదామే. దిస్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ మ్యారేజ్. ఇది వివాహం యొక్క మర్మం. వివాహం యొక్క మర్మం, ఆదాము వివాహం యొక్క మర్మము, మొదటి ఆదాము వివాహం యొక్క మర్మము, కడపటి ఆదామని యేసుక్రీస్తు వివాహం యొక్క మర్మము. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత సెర్మనీ, వివాహం అయిన తర్వాత సెర్మనీ అంటే విందు. ఆ విందు ఏంటిది అంటే అదే పెళ్లి విందని మనం పిలుస్తున్నాం, మ్యారేజ్ సప్పర్. జాగ్రత్తగా వినండి. యూదుల మతాచార ప్రకారముగా, యాక్చువల్లీ జ్యూస్ ట్రెడిషన్లో మ్యారేజ్ అయిన వెంటనే విందు ఇవ్వరు. ఇప్పుడు మనకి మ్యారేజ్ ఎవరితో విందిస్తారు ఇప్పుడు మనకు, కానీ కాదు. యూదుల ఆచారం ప్రకారముగా దట్ ఈస్ ద రైట్ వే, అది కరెక్ట్ విధానం కూడా. ఏం జరుగుతుందంటే విందు ఇచ్చే ముందు వాళ్ళు ముందు ఏక శరీరం కావాలి. వివాహం అంటేనే ఏక శరీరం, అది వాళ్ళిద్దరు ఏక శరీరం కావాలి. అందుకే వాళ్ళు యూదుల ఆచారంలో ఏం జరుగుతుందంటే వివాహం అయిన తర్వాత పురుషుడు తనను తాను తన యొక్క భార్యలో కుమ్మరించుకున్నాక వాళ్ళిద్దరు ఏక శరీరమైన తర్వాత విందిస్తారు వాళ్ళు. అదే విధానము ఇప్పుడు యేసుక్రీస్తు కూడా చేస్తున్నది. ఇప్పుడు మన కాలంలో మనకి ఇప్పుడు ఏం జరుగుతుందంటే వివాహము. కానీ పౌలు గారు ఏమన్నాడంటే కొరింథీ పత్రికలో, ఒక్కడే పురుషుడైన క్రీస్తుకు పవిత్రాలను కన్యకనుగా నేను మిమ్మల్ని ప్రదానం చేసి తిని అన్నాడు. ఫస్ట్ మ్యారేజ్లో ఎన్నిక, పురుషుని ఎన్నిక. పురుషుడు ఎన్నుకున్నాడు ఎవరు? యేసుక్రీస్తు. ఎప్పుడు? మనల్ని ఎఫెసీ 1:4-6 ప్రకారంగా చూస్తే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు వధువుగా, పెళ్లి కుమార్తెగా. నెక్స్ట్ నిర్ణయం. ఇప్పుడు ఆ అమ్మాయి నిర్ణయం, ఆ నిర్ణయమే అది రక్షణ. ప్రభువా, నేను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నా, నువ్వు నా రక్షకుడివి, నువ్వు నా భర్తవు, నువ్వు నా ప్రియుడవు, నువ్వు నా సృష్టికర్తవు. నిర్ణయం. ఈ రక్షణ ఏంటంటే నిర్ణయం. నువ్వు నిర్ణయం చెప్తున్నావు రక్షణను అంగీకరించడం ద్వారా, నువ్వు రక్షణ పొందుకోవడం ద్వారా నువ్వు నిర్ణయం చెప్తున్నావు. నెక్స్ట్ ప్రదానం. పౌలు గారు వచ్చి ప్రదానం చేశాడు. ఒక్కడే పురుషుడైన క్రీస్తుకి పవిత్ర కన్యకనుగా ఆయన ప్రదానం చేశానన్నాడు. మరి ఆయన ప్రదానం చేశారన్నాడు. పౌలు గారి వర్తమానం ఏంటిదంటే ప్రదానం చేసే వర్తమానం. పౌలు గారు వర్తమానం ఎవరెవరు నమ్ముతారో వాళ్ళందరూ ప్రదానం చేయబడుతున్నారు క్రీస్తుతో, వాళ్ళకు ప్రదానం అవుతున్నది. ఈ ప్రదానంలో ఏం జరుగుతున్నది అంటే ప్రాణాత్మలు ఏకమవుతాయి. క్రీస్తు ప్రాణము వధువు ప్రాణం, క్రీస్తు ఆత్మ వధువు ఆత్మ, ఈ రెండు కూడా ఏకమవుతాయి. ఇక్కడ ప్రధానంలో వీళ్ళు ఏకమవుతున్నారు, క్రీస్తు మరియు ఆయన వధువు. అర్థమైందని అన్నది. నెక్స్ట్ తర్వాత జరిగేది ఏంటంటే వివాహము. ఆ వివాహములోనే ఇప్పుడు మనం ఉన్నాము. ప్రకటన 19లో చెప్పినట్టుగా ఇది గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అయి ఉన్నది. ఇది ఇప్పుడు ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. అయితే వివాహానికి కూడా ఒక మ్యారేజ్ ఆఫీసర్ కావాలి కదా. ప్రదానం చేయడానికి ఎట్లయితే ఒక ఆఫీసర్ కావాలనో, ఒక సేవకుడు కావాలో, అదేవిధంగా వివాహము జరిగించడానికి కూడా ఒక సేవకుడు కావాలి. ఆ సేవకుడే ఈ కాలంలో దేవుడు పంపిన ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. హీ ఈజ్ ద మ్యారేజ్ ఆఫీసర్ ఆఫ్ దిస్ ఏజ్. ఈ కాలానికి ఆయనే వివాహకర్త అయి ఉన్నాడు. ఆయనే వివాహకర్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్. ఇప్పుడు ఆయన పరిచయం ఏంటిది? ఆయన చెప్పే వర్తమానము ద్వారా ఇప్పుడు యేసుక్రీస్తు మరియు వధువు ఏక శరీరం కావాలి. వివాహములో జరిగేది ఏంటిదంటే ఏక శరీరం అవ్వుట. ప్రధానములో జరిగేది ఏంటిదంటే
ఏకాత్మ, ఏక ప్రాణము, ఏక హృదయం అవ్వుట. కానీ వివాహంలో జరిగేది ఏంటిదంటే ఏక శరీరం. ఏక శరీరంలో ఏం జరుగుతుంది? పురుషుడు తనను తాను తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనడానికి తన భార్యలో కుమ్మరించుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరు ఏక శరీరం అవుతున్నారు. ఎందులో? స్త్రీ శరీరంలో ఏక శరీరం అవుతున్నారు. పురుషుడు స్త్రీ శరీరంలో ఏక శరీరం అవుతున్నాడు. అక్కడ సేమ్ ఇప్పుడు కూడా ఏం జరిగినది? ఆయన తండ్రిని, ప్రకటన 5వ అధ్యాయంలో ఆయన తండ్రి సింహాసనాన్ని విడిచిపెడుతున్నాడు. ఆయన గొర్రెపిల్ల తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన బయటకు వస్తా ఉన్నాడు. ఆయన ప్రకటన 10వ అధ్యాయంలో ఆయన భూలోకం మీకి వస్తున్నాడు. ఆయన భూమి మీదకి వస్తున్నాడు ఇప్పుడు. ఆయన ఎందుకు? ఇదిగో వధువు అనే ఈ శరీరములో, ఇదిగో పెళ్లి కుమార్తె అనే ఈ శరీరములో తనను తాను కుమ్మరించుకోవడం ద్వారా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఇప్పుడు వధువులో కుమ్మరించబడతా ఉన్నది. దాని ద్వారా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏక శరీరం అవుతున్నారు. శిరస్సు వచ్చి శరీరాన్ని అతుకుంటున్నది. పౌలు గారు ఏమని చెప్పాడు? పురుషునికి శిరస్సు క్రీస్తు, కానీ స్త్రీకి శిరస్సు పురుషుడై ఉన్నాడు. ఇప్పుడు పురుషుడు స్త్రీకి శిరస్సు. ఎప్పుడైతే వివాహం జరుగుతుందో ఇప్పుడు ఆమె శిరస్సు, పురుషుడు స్త్రీ శరీరముతో ఏకమవుతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు క్రీస్తు ఈ వధువుకి శిరస్సు అయి ఉన్నాడు. ఆయన అందుకే 1963లో ఫిబ్రవరి 28వ తారీఖున ప్రకటన 10వ వచనం ప్రకారముగా పరలోకము నుండి ఆయన దిగొచ్చాడు. ఆయన మన భర్త మన కోసం దిగొచ్చాడు, మన శిరస్సు మన కోసం దిగొచ్చాడు. ఎందుకంటే ఈ శరీరాన్ని అతుకోవడానికి, ఏక శరీరం అవ్వడానికి. ఆమేన్, హల్లెలూయా. అది ముఖ్యమైనది. అది దీని గురించి ప్రాఫెట్ ఎక్కడ చెప్పాడో నేను చదువుతాను. అది చదివిన తర్వాత మీరు ముందుకెళ్దాం. మనం ఇంకా చదివిన తర్వాత, ఎందుకంటే ఇది నేను సొంతంగా ఏం చెప్తలేను. సో డోంట్ థింక్ దట్ ఐఎమ్ ప్రీచింగ్ సంథింగ్ న్యూ డాక్ట్రిన్, కొత్త సిద్ధాంతాన్ని ఏదో నేను బోధిస్తున్నానని మీరు అనుకోవద్దు. ప్రవక్త క్లియర్గా ఇక్కడ చెప్పాడు. దయచేసి బయట వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే బయట వాళ్ళు కూడా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను చదువుతున్నాను. అందుకే వినాలని కోరుతా ఉన్నాను. ప్రూవింగ్ హిస్ వర్డ్, ఆయన వాక్యమును రుజుపరచుట 1924 ఆగస్టు 16న చెప్పాడు ప్రవక్త. ఇది 235వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు. 235 పారాగ్రాఫ్. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఆయన అంటున్నాడు ఇక్కడ ప్రవక్త గారు, ఇప్పుడు ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని మనం చెప్పుదుము. నేను దాన్ని చెప్పట్లేదు, ఇక్కడ ఉన్న వాక్యం దాన్ని చెప్పుచున్నది. వారు చెప్తారు ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని ఆయన చెప్పుచున్నాడు. మీరు దాన్ని నమ్ముదురా? ఈ చివరి దినంలో ఈ కార్యములు జరుగునని, అదే మనిషి కుమారుడు ప్రత్యక్షపరచబడతాడని ఆయన వాగ్దానము చేసెను. ఇప్పుడు గుర్తుంచుకోండి, అక్కడ అబ్రాహాముతో మాట్లాడుతూ వెనుకనున్న శారా యొక్క మనసులోని ఆలోచనను వివేచించినది యేసు కాదు. ఆదికాండం 18వ అధ్యాయంలో ఎలోహిం మానవ శరీరంలో వచ్చి అక్కడ అబ్రాహాము శారాలను కలుసుకున్నప్పుడు, శారా హృదయ రహస్యాలను ఆయన అక్కడ బయలుపరిచినప్పుడు అది యేసు కాదంటున్నాడు ప్రవక్త. ఎందుకట? అది యేసు కాదు, ఆయన ఇంకా అప్పటికి జన్మించలేదు. అంటే ఆ శరీరము యేసు శరీరం కాదు. ఎందుకంటే యేసు శరీరము కన్యక మరియ గర్భంలో నుండి రావాలి, కానీ ఇప్పుడు అది ఇంకా జన్మించబడలేదు ఆయన. అందుకే ఆ శరీరము అది యేసు కాదంటున్నాడు, ఆ దేహము. కానీ అది మానవ శరీరంలో వచ్చిన ఒక మనుషుడు. ఆయననే అబ్రహాము ఎలోహిం, గొప్ప సర్వశక్తిమంతుడని పిలిచాను. ఒక మానవ శరీరాన్ని వాడుకున్నాడు దేవుడు అక్కడ. యేసు దేహాన్ని కాదు, మానవ శరీరాన్ని. ఆ ఎలోహిం గొప్ప సర్వశక్తిమంతుడు మానవ శరీరంలో వచ్చాడు. యేసు చెప్పాను, సొదొమ దినములలో ఉన్నట్లుగానే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. సొదొమ దినములలో ఉన్నట్లుగానే మనిషి కుమారుడు రాకడ సమయం ఉండును. మనిషి కుమారుడు ప్రత్యక్షమడు సమయము ఇంకా ఒక సంఘముగా కాదు. చూసారా? ఇంకా ఆ విధంగా కాదు. వధువు పిలబడింది. చూసారా? ఆ దినమున మనిషి కుమారుడు బయలుపరచబడతాడు. ఎందుకు? సంఘమును, వధువును శిరస్సుతో కలుపుటకు, ఐక్యపరచుట, వధు యొక్క వివాహము. మనిషి కుమారుడి యొక్క రాకడ ఎలా చేస్తుందట? మనిషి కుమారుడు బయలుపరచబడినప్పుడు ఏమవుతుందట? సంఘము, వధువు శిరస్సుతో కలుపుట, ఐక్యపరచుట,
వధువు యొక్క వివాహము, ద మ్యారేజ్ ఆఫ్ ద బ్రైడ్, ఎప్పుడైతే ఆ ఏకైక మనిషి కుమారుడు క్రిందికి దిగి వచ్చునో సరిగ్గా అప్పుడు పెళ్లి కుమారుని పిలుపు వచ్చును. వచ్చిందా 1963లో పెళ్లి కుమారుని పిలుపు వచ్చిందా? ఆయన దిగొచ్చాడా? మనిషి కుమారుడు బలిష్ఠందుతగా దిగొచ్చాడు. ప్రకటన 10:1 ప్రకారంగా ఆయన మానవ శరీరంలో దిగొచ్చి ఇద్దరిని ఒకటిగా ఐక్యపరుచును. సంఘము వధువు వాక్యమై ఉండాలి. ఆయన వాక్యమై ఉన్నాడు. మరి ఆ ఇద్దరు ఒకటిగా ఐక్యమవుతున్నారు. మరి ఆ విధంగా జరుటకు మనిషి కుమారుడు ప్రత్యక్షపరచబడుట అవసరమై ఉన్నది. ఒక మత పెద్ద కాదు, నాకు తెలియదు, నేను చెప్తున్నది గ్రహించారా, చూసారా? మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ఆయన మన మధ్య మానవ శరీరంలో దిగొచ్చి ఆయన వాక్యమును నిజ రూపంలోనికి తీసుకొని వచ్చును. ఎంతగా అంటే అది సంఘమును, వధువుని మరియు ఆయనను ఒకటిగా ఐక్యపరచును. మరి తర్వాత ఆమె పెళ్లి విందు కొరకు గృహమునకు వెళ్ళును. ఆమేన్. ఆమె ఇదివరకే ఐక్యపరచబడింది. చూసారా? మనం పెళ్లి విందుకు వెళ్తాము, పెళ్లికి కాదు. మీ శరీరములను నింపుకోండి, బలిష్ఠుల శరీరం. ఎందుకనగా గొర్రెపిల్ల ఒక వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది. కానీ ఎత్తబడుట అది పెళ్లి విందుకు వెళ్ళుటై ఉన్నది. ఇక్కడ వాక్యం ఆ వ్యక్తితో ఏకమవును, వారిద్దరు ఒకటవుదురు. మరియు అప్పుడు అది ఏమి చేయును? అది మనిషి కుమారుని ప్రత్యక్షపరచును. సంఘ వేదాంతవేత్తలను కాదు, ఏకైక మనిషి కుమారుడు. వాక్యము మరియు సంఘం ఏకమవుదురు. ఆయన వాక్యమై ఉన్నాడు. మనిషి కుమారుడు ఏదైతే చేసానో సంఘము సరిగ్గా దానిని చెయ్యును. క్లియర్గా ప్రవక్త చెప్తున్నాడు. మనిషి కుమారుడుగా ఆయన దిగొస్తాడు ఒక మానవ శరీరంలోనికి, అదే విలియం బ్రెన్హామ్ శరీరంలోనికి, ప్రాఫెట్ శరీరంలోనికి. ఆ మనిషి కుమారుని పరిచర్య ఆ ప్రాఫెట్ శరీరంలో జరుగుతుంటే, హృదయ రహస్యాలు బయలుపరచబడతా ఉంటే, ఎంతమంది తెలుసు విలియం బ్రెన్హామ్ గారు హృదయ రహస్యాలు బయలుపరిచే పరిచర్య కలిగి ఉన్నాడని? ఆయన అది చేసినప్పుడల్లా ఏమనేవాడో తెలుసా? నేను కాదు చెప్తున్నది, ఆయన. ఎక్కడున్నాడు ఆయన? ఈయనలోనే ఉన్నాడు, మానవ శరీరంలో ఉన్నాడు. అందుకే అక్కడ ఆదికాండం 18లో అబ్రహాము శారాల దగ్గరికి వచ్చిన ఆ మనిషి కుమారుడు, ఆ ఎల్లోహిం, ఆ సర్వశక్తిమంతుడు అక్కడ ఒక దేహాన్ని వాడుకున్నాడు. ఆ దేహం యేసు దేహం కాదు, అదొక మానవ దేహం. అది అక్కడ ఛాయలో అదొక మానవ దేహము, ఇప్పుడు నిజ రూపములో అది విలియం బ్రెన్హామ్ దేహము. దీన్ని నమ్మని ప్రతివాడు ఎత్తబడుట మిస్ అవుతాడు. ఎందుకో తెలుసా? దీనిని నమ్మకపోతే నీకు వివాహం జరగదు. ఎందుకు? మనిషి కుమారుడు ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడుతున్నాడో ఒక మానవ శరీరంలో, ఆ పరిచర్య ఎప్పుడైతే జరుగుతూ ఉన్నదో, ఇక్కడ పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ఆయన వధువు ఐక్యపరుస్తున్నది అన్నాడు ఆయన. అంటే మనిషి కుమారుని పరిచర్యనే వధువుని పెళ్లి కుమారుణ్ణి ఐక్యం చేసే పరిచర్య. అక్కడ ఆయన శిరస్సుగా వచ్చి శరీరాన్ని అతుకుంటున్నాడు అంటున్నాడు ఇక్కడ ఆయన. 1920లో శిరస్సు రాలేదా? శిరస్సు లేనోడా? తలకాయ లేని వాళ్ళందరూ చెప్తారు, తలకాయ లేని వాళ్ళందరూ తలకాయ రాలేదని, శిరస్సు రాలేదని. ముందు వీడికి శిరస్సు లేదు. ప్రవక్త వచ్చిందని చెప్తున్నాడు, రాదని చెప్పడానికి నీకు ఎంత ధైర్యం? రాదని చెప్పడానికి నీకు ఎవడిచ్చిన అధికారం? శిరస్సు వచ్చింది. మనిషి కుమారుడు ఎప్పుడైతే మానవ శరీరంలో, విలియం బ్రెన్హామ్ శరీరంలో ప్రత్యక్షపరచబడ్డాడో, బయలుపరచబడ్డాడో, అక్కడ శిరస్సు వచ్చింది. శిరస్సు మరియు శరీరం, సంఘం ఏకమవుతున్నది. ఆయన తనను తాను వధులో కుమరించుకుంటున్నాడు. మొదటి రాకడ ఏంటిది? ఎల్లోహిం, దేవుడు, సర్వశక్తిమంతుడు, కన్యక మరియ గర్భంలో సిద్ధపరచబడిన శరీరంలో రావడం. అదిగో మళ్ళీ రెండవ రాకడ ఏంటిది? ఎల్లోహిం, సర్వశక్తిమంతుడు, మరలా తిరిగి ఇప్పుడు ఒక మానవ శరీరంలో రావడమై ఉన్నది. అది యూదుల కోసం వచ్చాడు మొదటి రాకడ, ఇజ్రాయెల్ కోసం వచ్చాడు, సమరయుల కోసం వచ్చాడు, ఇది అన్యజనుల కోసం వచ్చాడు. వస్తానని ఆయనే లూకాసు వార్త 10వ అధ్యాయము 26 నుండి 30 వచనాల్లో చెప్పాడు. ఆయన మనిషి కుమారుడుగా వస్తానని. మత్తయి సువార్త 24వ అధ్యాయము 27, 28, 30 వచనాల్లో వస్తానని ఆయనే చెప్పాడు అక్కడ. ఈ ప్రవచనాలు నమ్మరు, ఈ రోజున నమ్మట్లేదు కూడా. కానీ గుర్తుపెట్టుకోనండి, రాకడ అంటేనే ఎల్లోహిం, సంపూర్ణ వాక్యం మానవ శరీరంలో రావడం.
ఇప్పుడు మీరు గమనిస్తే, ఇక్కడ మీరు గమనిస్తే మొదటి రాకడలో దైవత్వం అంతా కూడా శరీరములో ప్రత్యక్షమైంది. అదే యేసుక్రీస్తు. దాన్నే కొలసి 2:9 పౌలు గారు చెప్పాడు, ఏలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా వధువులో కుమ్మరించబడి, శరీరంగా క్రీస్తులో కుమ్మరించబడింది, క్రీస్తులో నివసిస్తున్నది దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. ఇప్పుడు ప్రవక్త బ్రెన్నాం గారు అన్నారు ముద్రలలో, అలానే ఆయన దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడాలనే వర్తమానం, అది 7th సీల్ మెసేజ్, అది 7వ ముద్ర వర్తమానం. అది అందులో అన్నాడు ఆయన, ఇప్పుడు క్రీస్తులో ఉన్న దైవత్వం అంతా కూడా శరీరముగా వధువులో కుమ్మరించబడుతున్నది. మరి అదే వివాహం కదా. పురుషుడు తన భార్యలో కుమ్మరించుకోవడమే వివాహం కదా. రింగులు మార్చుకుంటే వివాహమా? రింగులు లేని వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. చేతికి రింగులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అది వివాహం కాదు. అది వివాహం ఏంటో తెలుసా? పురుషుడు తనను తాను తన భార్యలో కుమ్మరించుకోవడం, అదే వివాహం. ఈ వివాహంలో ఈరోజు యేసుక్రీస్తు వివాహంలో మనం అందరం ఉన్నాం. ఆయన తనను తాను మనలో కుమ్మరించుకుంటున్నాడు. శరీరము శిరస్సు ఏకమవుతున్నది. దానికి సంబంధించిన మెసేజెస్ బోలెడు ఉన్నాయి, ప్రాఫిట్ చెప్పినాయి. అందుకే మేము పుస్తకం కూడా తయారు చేసినాం. ఆ పుస్తకం మీరు చదివిలో లేదో నాకు తెలియదు, కానీ మీకు మేము అందుబాటులో తీసుకొస్తాం. వెబ్సైట్లో మేము తయారు చేస్తున్నాం వెబ్సైట్, అందులో తీసుకొస్తాం. చదవండి, డౌన్లోడ్ చేసుకొని. దాంట్లో మొత్తం ప్రాఫిట్ చెప్పిన కొటేషన్సే పెట్టాం, ఆయన చెప్పిన అర్థాలే పెట్టినాం. మేం రాయలేదు, దాంట్లో కామెంట్ కూడా చేయలేదు మేము. ఓన్లీ ప్రాఫిట్ మెసేజెస్, దాన్ని మాత్రమే పెట్టినాం. అందులో క్లియర్గా చెప్పాడు చాలా మెసేజ్లలో, ఇది వివాహం అని, మనం పెళ్లి విందుకు వెళ్తున్నామని. ఇది అదృశ్య కలియక, క్రీస్తు యొక్క వధు యొక్క అదృశ్య కలియక. కలియక అంటేనే వివాహం రా బాబు. ఇప్పుడు పాల్ బ్రెన్నాం మరియు సిస్టర్ రూత్ వీళ్ళిద్దరూ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏక శరీరముగా కలవబోతున్నారు. వీళ్ళు వివాహం వాళ్ళకి ఇప్పుడు అధికారం ఇస్తుంది. అదే వివాహము. వివాహం అర్థాలు కూడా తెలియని వాళ్ళు వివాహం గురించి బోధిస్తున్నారు. ఏం చెప్పాలి? జాగ్రత్త వినండి. వివాహంలో ఇక్కడ నేను కొన్ని చెప్తాను. ఒక స్త్రీకి ఉండే అవసరతలు ఏంటిది అంటే, పురుషుని యొద్ద నుండి కోరుచున్నది ఏంటిది వివాహంలో స్త్రీ. జాగ్రత్త విను బ్రదర్ పాల్ బ్రెన్నాం, నీకే చెప్పేది ఇప్పుడు ఇది. మరి ఇక్కడ పెళ్ళైన పురుషులు, పెళ్ళి కాబోతున్న వాళ్ళు కూడా చెప్తున్నా. ఒక స్త్రీ అవసరతలు ఏంటిది, పురుషుని యొద్ద నుండి కోరుతున్నది ఏంటిది వివాహంలా. వివాహం చేసుకున్నాక నాయకుడు మరియు ఆత్మీయమైన మార్గదర్శి. ఆమెకి ఇప్పుడు ఒక నాయకుడు కావాలి. ఆమె శిరస్సు భర్త, నాయకుడు మరియు ఆత్మీయమైన మార్గదర్శి. ఆమెను ఆత్మీయంగా నడిపించగలిగేవాడై ఉండాలి. అందుకే పౌలు గారు అంటాడు, స్త్రీలారా మీరేమైనా నేర్చుకోవాలని అనుకుంటే ఇంట తమ తమ భర్తలను అడగవలని ఉంటుంది. అక్కడ ఆత్మీయ మార్గదర్శిగా ఉండాలి. ఓయ్, ఈ గుణలక్షణాలు నీలో ఉండాలి, గుర్తుపెట్టుకో. నెక్స్ట్, ఆమె కోరుకున్నది అనురాగము మరియు కరుణ. పురుషుని దగ్గర నుండి ఆమె కోరుకున్నది ఏంటంటే అనురాగము, కరుణ కోరుకుంటుంది ఆమె. మూడవది, కుటుంబమును ఆధీనము చేయుట. ఒక మంచి తండ్రిగా కుటుంబాన్ని ఆధీనంలో పెట్టుకొని ఆధీనము చేయుట, పరిపాలన చేయుట, అది స్త్రీ కోరుకునేది. తర్వాత ఒక పోషకుడు, భద్రతనిచ్చేవాడు, తనను పోషించేవాడిగా, తన పిల్లలను పోషించేవాడిగా, అలానే భద్రత ఇచ్చేవాడిగా స్త్రీ కోరుకుంటుంది. తన భర్త తనకు భద్రతనివ్వాలి, ఆర్థికంగా భద్రతనివ్వాలి, భౌతికంగా భద్రతనివ్వాలి, తనను పోషించాలి అని కోరుకుంటుంది, తనను తన పిల్లలను. ఇది స్త్రీ కోరుకునే అవసరతల్లో ఒక అవసరత. నెక్స్ట్, నమ్మకత్వము మరియు నిష్కపటమైన ప్రేమ. నమ్మకత్వము ముఖ్యంగా వివాహము ఆధారపడిందే ప్రేమ, నమ్మకము. ఈ ప్రేమ నమ్మకం పైననే ఆధారపడింది. ఒక స్త్రీ ఎప్పుడు కూడా తన భర్త దగ్గర నుండి తాను నమ్మకత్వాన్ని కోరుతుంది.
తను నమ్మకత్వాన్ని కోరుతుంది. అంటే నా భర్త నా పట్ల నమ్మకంగా జీవించాలి, వేరే స్త్రీలతో సంబంధం కలిగి ఉండద్దు, వేరే వేరే వారితో ఈయనకు సంబంధం ఉండకూడదు. అలా నేను నిష్కపటత అంటే ఎలాంటి కపటము లేని ప్రేమ ఆయన నా పట్ల చూపించాలి. కపటము లేని ప్రేమ, టామ్ అండ్ జెర్రీ లాగా కాదు, పిల్లి ఎలకలాగా కాదు. టామ్ అండ్ జెర్రీ చిన్నప్పటి నుండి చూస్తూ ఉంటారు కదా, చూసి చూసి ఇంట్లో కూడా అవే పనులు చేస్తూ ఉంటారు. అలా ఉండొద్దు భార్య భర్తలు. టామ్ అండ్ జెర్రీ లాగా ఉండకూడదు, పిల్లి ఎలకలాగా ఉండకూడదు. మనం అలాంటి 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 కపటమైనవి చేయకూడదు మనం. నిజంగా ఇవి స్త్రీ కోరుకునేది. ఆమె కోరుకున్నది అదే. నాయకుడు మరియు ఆత్మీయమైన మార్గదర్శి, సంరక్షకుడు, అనురాగం మరియు కరుణ, కుటుంబమును ఆధీనం చేయుట, ఒక మంచి తండ్రిగా, ఒక పోషకుడు, భద్రతనిచ్చేవాడు, ఆర్థికంగా, నమ్మకత్వము మరియు నిష్కపటమైన ప్రేమ. ఈ ప్రేమ 3 రకాలు. గ్రీకు పండితులు ప్రేమకు 3 నిర్వచనాలు ఇచ్చారు. మొదటిది ఏమని పిలిచాడంటే, అదే వాళ్ళు పిలిచినది ఆ ప్రేమలో మానవ సంబంధమైన ప్రేమ, ఫిలియో ప్రేమ. ఫిలియో లవ్. ఈ ఫిలియో లవ్ ఏంటిదంటే, మామూలుగా తల్లిదండ్రుల మధ్యలో పిల్లల మధ్యలో, తల్లిదండ్రులకు, అక్క చెల్లెల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, ఇలా మానవ సంబంధమైనది ఏదైతే ఉంటుందో దాన్ని ఫిలియో ప్రేమ అంటారు. రెండవ ప్రేమ, మళ్ళీ గ్రీక్ పండితులు రెండవ నిర్వచనం ఏమిచ్చారంటే ఏరోస్ ప్రేమ, ఏరోస్ లవ్. ఏరోస్ అంటే కాముకత్వముతో కూడిన ప్రేమ. ఈరోజు ఈ ప్రేమలే అధికమైపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈ ప్రేమలు అధికమైపోతున్నది. పెళ్ళయి పిల్లలను కన్న తర్వాత ఆ పిల్లలు కూడా పెద్దగా అవుతూ ఉండగా వీళ్ళ ప్రేమ షిఫ్ట్ అవుతున్నది. ఈ ప్రేమ నిజమైన ప్రేమ కాదు, అది కేవలం కాముకత్వముతో కూడిన ప్రేమ, ఏరోస్ ప్రేమ. అది ఆ ఏరోస్ ప్రేమ, ఎవరో అమ్మాయి ఆఫీస్లో పరిచయం అవుతుంది, ఆమె తన భార్య కంటే కొంచెం అందంగా కనబడుతుంది, కొంచెం ఆకర్షణీయంగా కనబడుతుంది, కొంచెం సన్నగా కనబడుతుంది, సన్నజాజిలాగా, కొంచెం ఆ పండ్లు ముత్యాలలాగా కనబడతాయి, నవ్వుతే ఫ్లాట్ అయిపోతాడు వీడు. అలానే ఆ అమ్మాయి కూడా ఆ ఆఫీస్లో అయినా ఎక్కడైనా కావచ్చు, నేను మామూలుగా చెప్తున్నా, ఆ అమ్మాయి కూడా తన భర్త కంటే ఎక్కువ ప్రేమ ఎవరైనా పరాయి పురుషుడు చూపించిండు అనుకో, కొంచెం ప్రేమ అది చూపించాడనుకో, ఫినిష్. ఈమె కూడా ఏమవుతుందంటే పెళ్ళైందన్న సంగతి మర్చిపోతుంది, పిల్లలు ఉన్న సంగతి మర్చిపోతుంది, ఏరోస్ ప్రేమకు ఆకర్షించబడుతుంది, కాముకత్వపు కూడిన ప్రేమకు ఆకర్షించబడుతుంది. కానీ ప్రేమను గురించిన నిర్వచనంలో మూడవదే అసలైనది, ప్రధానమైనది, అదే అగాపే ప్రేమ. ఇది దైవ సంబంధమైన ప్రేమ. పౌలు గారు ప్రేమను గురించి 1 కొరింథీ 13వ అధ్యాయంలో రాశాడు. ఆ ప్రేమ దైవ సంబంధమైన ప్రేమ, అగాపే ప్రేమ. ఆ ప్రేమతోనే ఎఫెసీ 5వ అధ్యాయంలో ఇప్పుడు చదివినాం కదా, 22 నుండి 33 వచనాలు, భార్య భర్తల మధ్య సంబంధం. ఆ ప్రేమతోనే భర్త భార్యను ప్రేమించాలంటున్నాడు. ఫిలియో ప్రేమ కాదు, అలానే ఏరోస్ ప్రేమ కాదు, అగాపే ప్రేమ, దైవికమైన ప్రేమ. ఆ ప్రేమ ఎలా ఉండదో పౌలు గారు చెప్పాడు. ఆ ప్రేమ డంబముగా మాట్లాడదు, ఆ ప్రేమ త్వరగా కోపపడదు, ఆ ప్రేమ అన్నిటిని తాలుకొనును, ఆ ప్రేమ ఉప్పొంగదు, ఆ ప్రేమ మత్సరపడదు, ఆ ప్రేమ కోపపడదు. అది అసలైన ప్రేమ. అదిగో ఆ ప్రేమ భార్య భర్తల మధ్యలో ఉండాలి. భార్య భర్తల మధ్యలో ఆ ప్రేమ ఉండాలంటే ముందు వీళ్ళిద్దరికీ ఆ ప్రేమను కలుగుండే పరిశుద్ధాత్మను ఉండాలి వాళ్ళకు. అందుకే కొత్త జన్మ పొందుకోకుండా పెళ్లి చేసుకోవడానికి వీలు లేదని ప్రవక్త బ్రెన్హామ్ గారు చెప్పారు. ఎందుకంటే కొత్త జన్మలో జరిగేది ఏంటిదంటే, దేవుని ప్రేమను ఆ పురుషుడు రుచి చూస్తాడు, ఆ స్త్రీ రుచి చూస్తుంది. ఆమేన్. ఆ దేవుడి ప్రేమను పొందుకొని ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఆ దేవుని ప్రేమ, అగాపే ప్రేమ ఏదైతే వాళ్ళు కొత్త జన్మలో పొందుకున్నారో, ఆ ప్రేమనే తన భార్య పట్ల పురుషుడు చూపిస్తాడు, ఆ ప్రేమనే భార్య భర్త పట్ల చూపిస్తారు. మీ ఇద్దరు కొత్త జన్మ పొందుకున్నారా? చెప్పాలా? నాకు నేనే ప్రసంగికుని, నేనే మ్యారేజ్ ఆఫీసర్ని. మీ మ్యారేజ్ చేయాలంటే నాకు ఆన్సర్స్ ఇవ్వాలా. మీరిద్దరు కొత్త జన్మ పొందుకున్నారా? పరిశుద్ధాత్మ బాప్సం పొందుకున్నారా? నమ్మకం ఉందా మీ ఇద్దరికి? అట్లయితేనే కలిసి ఉండగలుగుతారు. ఏ కలిసి ఉండడు?
ఈరోజు చాలామంది కలుస్తున్నారు సమాజం కోసం. ఇంట్లో థర్డ్ వరల్డ్ వార్ రోజు జరుగుతూ ఉంటుంది. వంటింట్లో నుండి గిన్నెల శబ్దాలు, గరిటెల శబ్దాలు వినబడుతూనే ఉంటాయి. లోపల ఈ బెడ్రూమ్లో నుండి వీడు కుర్చీలు ఎత్తేసే శబ్దాలు వీడిది వినబడుతూనే ఉంటుంది. కానీ కలిసి బతుకుతున్నామని, ఇగో ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చినప్పుడు ఇద్దరు కలిసి స్టైల్గా తయారయ్యి మేము కలిసే ఉన్నామన్నట్టుగా వస్తారు. వాస్తవంగా వీళ్ళు కలిసి లేరు, యాంత్రికంగా కలిసి ఉన్నారు, అంతే మెకానికల్గా కలిసి ఉన్నారు. నిజంగా వీళ్ళు ప్రేమలో కలిసి లేరు. వీళ్ళు కనీసం భార్యకు ఫోన్ చేసి తిన్నావా, భోంచేసావా, ఏం చేస్తున్నావు, అంతా ఓకేనా అని వీడు అడగడు ఫోన్ చేసి మధ్యలో. అలానే భార్య భర్తకు ఫోన్ చేసి ఏమండి ఎలా ఉన్నావండి, బాగున్నావా, భోజనము తిన్నావా, మరి పని అయిపోయిందా, ఆఫీస్లో పని అయిపోయిందా, లేదా వ్యాపారంలో ఎక్కడున్నాడో భర్త పని చేస్తున్నాడు అని అడగదు. ఆ ప్రేమలు ఉండవు వీళ్ళకు. అందుకే వీళ్ళు ఈజీగా కొత్త జన్మ లేకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఈజీగా ఏ రోజు ప్రేమకు పడిపోతుంటారు. అందుకే పడిపోతుంటారు. ఎప్పుడైనా భర్త పొద్దున లేచినప్పుడు తన భార్యతో ప్రేమతో మాట్లాడాలి. విసుక్కుంటూ మాట్లాడడం కాదు, గొడవ పెడుతూ మాట్లాడడం కాదు, ప్రేమతో మాట్లాడాలి. అలానే భార్య కూడా ప్రేమతో భర్తను సంబోధించాలి. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, ఖచ్చితంగా పనికి వెళ్తున్నప్పుడు భార్యకు ఒక ముద్దిచ్చే వెళ్ళాలి. ఎందుకు నవ్వుతాను? నువ్వు ముద్దిచ్చేది ఏమైనా పరాయమాయిక? నీ భార్యకేగా. వాట్ ఈజ్ రాంగ్? నీ భార్యకు నువ్వు ముద్దించే వెళ్ళాలి. ఆమెకు అదే కావాలి, కరుణ, ఆప్యాయత, అనురాగం, ప్రేమ. ప్రేమ అనురాగాలు ఈరోజు భార్య భర్తల మధ్యలో లేవు. భార్య భర్తల మధ్యలో లేవు. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఒకవేళ ఈయన సాయంత్రం అలసిపోయి వచ్చిందనుకో, ఆయన వచ్చే వరకు ఆయన కావాల్సిన అన్ని రెడీ చేయాలి అసలు, కానీ చెయ్యదు. సీరియల్ ముందు కూర్చుంటుంది. ఆయన అలసిపోయి వచ్చిన తర్వాత ఏమే కొంచెం టీ పెట్టావంటే సీరియల్ పోతా ఉంది, అసలే ఏమవుతుందో తెలుస్తలేదు, ఇప్పుడు టెన్షన్గా ఉంది, ఈ టైంలో నువ్వు మాత్రం టీ అని అడిగినావు అనుకో మర్యాద ఉండదు, నువ్వే పెట్టుకోపో. టీవీ కతకపోతున్నారు. ఇప్పుడు టీవీ అయిపోయింది, ఇప్పుడు సెల్ ఫోన్ మొదలైంది, వాట్సాప్లు మొదలైనాయి, ఫేస్బుక్లు మొదలైనాయి, ట్విట్టర్లు మొదలైనాయి. ఓ వీడియో తయారు చేయడం, చిన్న క్లిప్పు దాన్ని పెట్టడం, ఎన్ని లైకులు వచ్చినాయి, ఎంతమంది లైకులు చేశారు అని చూడడం. బ్రదర్, సిస్టర్, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి కుటుంబాలు ఎక్కువ రోజులు నిలవవు, ఎక్కువ రోజులు ఉండవు. అందుకే ఈరోజు చాలా గొడవలు జరుగుతున్నాయి భార్య భర్తల మధ్యలో. సెల్ ఫోన్తో గడిపే సమయాన్ని భార్యతో భర్తతో గడుపు. నీ భార్యతో నువ్వు గడుపు, ఆమెతో మాట్లాడు. నువ్వు సెల్ ఫోన్తో మాట్లాడే బదులు ఆయనతో మాట్లాడు. నువ్వు సెల్ ఫోన్తో మాట్లాడే బదులు నువ్వు ఆ వాట్సాప్లో, ఆ ట్విట్టర్లో, ఆ ఫేస్బుక్లో సమయాన్నంతా వ్యర్థం చేయకు. నీ పిల్లలతో గడుపు. సాయంత్రం వాళ్ళు స్కూల్ నుండి వచ్చుడితోటే స్కూల్లో ఏం జరిగిందో అడుగు, కూర్చోబెట్టి చక్కగా వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళని తయారు చేస్తూ, వాళ్ళకి ఏదైనా టిఫిన్ తయారు చేస్తూ, వాళ్ళకి ఏదైనా పెడుతూ తినిపిస్తూ, వాళ్ళని అడుగు, ప్రేమతో వాళ్ళని పలకరించు. ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేవవి. ఆ ప్రేమతో పలకరింపులు, ప్రేమతో అనురాగంతో మాట్లాడుకోవడాలు, భార్య భర్తలు కలిసి మాట్లాడుకోవడాలు ఈరోజు లేవు. అందుకే ఈజీగా ఏ రోజు ప్రేమలో పడిపోతున్నారు. సినిమాలు చూడడం, ఆ సినిమాలలో చూపించే ఏరోస్ ప్రేమలు, ఆ టీవీలలో చూపించే ఏరోస్ ప్రేమలు, వీళ్ళు చదివే బుక్స్, మ్యాగజైన్స్ కూడా అవే ప్రేమలు. వాటితో కాముకత్వంతో నిండిన సినిమాలు, కాముకత్వంతో నిండిన వ్యభిచారముతో నిండిన ఆ యొక్క సీరియళ్ళు, అవి చూసి వీళ్ళు కూడా అలానే ఆలోచిస్తున్నారు, వీళ్ళు కూడా అలానే మాట్లాడుతున్నారు, వీళ్ళు కూడా అలానే ప్రవర్తిస్తున్నారు. అదే ఈరోజు వచ్చిన ప్రాబ్లం. భార్య భర్తలు ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండకూడదండి. భార్య భర్తలు ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండకూడదు. భార్య ఎప్పుడు కూడా తన యొక్క జీవితంలో
ఆమె కోరుకుంటున్నవి భర్త ఇస్తూ ఉండాలి. అలానే ఈ స్త్రీ దగ్గర నుండి పురుషుడు కోరుకునేది ఏంటంటే ఆమె ఎప్పుడు తన భర్త క్రింద ఉండాలని, ఆయనను ఆత్మీయ శిరస్సుగా అంగీకరించాలని పురుషుడు కోరుకుంటాడు. నా మాటకు లోబడాలి. స్త్రీలారా మీ సపురుషులకు మీరు లోబడి ఉండండి. ఈ మాట ఈ కాలంలో ఉన్న ఆడోళ్ళకు చెప్తే మమ్మల్ని కొట్టేటట్టే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నావు మార్క్ పాస్టర్ గారు, ఇంకా పురాతనంలో ఎక్కడో పాతకాలంలో ఉన్నావు. ఇప్పుడంతా డేస్ మారిపోయినాయి. వీఆర్ మోడ్రన్ ఉమెన్, మోడ్రన్ లేడీస్, వాట్ ఆర్ యూ టాకింగ్ అంటున్నారు ఇప్పుడు మమ్మల్ని. కానీ పురుషుడు ఏం కోరుకుంటాడో తెలుసా? తన భర్త కింద ఆమె ఉండాలని, ఆత్మీయ శిరస్సుకు ఆమె లోబడాలని కోరుతాడు. దేవుని అధికారపు క్రమం ఏంటిదంటే క్రీస్తు, పురుషుడు, స్త్రీ. స్త్రీ కింద ఉన్నది, మధ్యలో పురుషుడు ఉన్నాడు, పైన క్రీస్తున్నాడు. అంటే స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు. క్రీస్తు పురుషుని పరిపాలించాలా, పురుషుడు స్త్రీని పరిపాలించాలా, అది విధానం. క్రీస్తు పురుషుణ్ణి పరిపాలించాలా అంటే పురుషుడు భర్త క్రీస్తుకు లోబడాలా, అప్పుడు క్రీస్తుకు లోబడుతున్న భర్తకు భార్య లోబడాలా, అది విధానం. అంతేకాదు పురుషుడు ఎప్పుడు కూడా తన భార్య దగ్గర నుండి ఇంకేం కోరుతాడంటే సమర్పించుకోవడం. తను సమర్పించుకోవాలని కోరుకుంటాడు. తనకు మాత్రమే సమర్పించుకోవాలి, ఆ ప్రేమ తనకు మాత్రమే ఇవ్వాలి అని కోరుకుంటాడు పురుషుడు ఆ భార్యను. అలానే క్రైస్తవ భార్యగా లోబడి ఉండడం, అతనిని అర్థం చేసుకోవడం. కొన్నిసార్లు ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి, కొన్నిసార్లు వ్యాపారం టెన్షన్స్ ఉంటాయి, కొన్నిసార్లు సంఘంలో టెన్షన్స్ ఉంటాయి, కొన్నిసార్లు అవి ఇవి ఉంటాయి. వచ్చి చికాకుగా మాట్లాడతాడు, నువ్వు కూడా చికాకుగా జవాబు ఇవ్వద్దు. అతను కోపంతో మాట్లాడతాడు, నువ్వు కూడా కోపంతో జవాబు ఇవ్వకూడదు. అర్థం చేసుకోవాలి, ఏదో జరిగింది, మైండ్ బాగాలేదు, డిస్టర్బ్ అయ్యాడు, మనసు డిస్టర్బ్ అయింది మా ఆయనది, నేను ఇప్పుడు నా ప్రేమ చేత ఆయనకు నేను హీలింగ్ ఇవ్వాలి. ఇప్పుడు మా మనసు గాయమైన దాన్ని ఆయన హీలింగ్ ఎట్లా వస్తుందంటే, ఆ గాయానికి హీలింగ్ భార్య ప్రేమ, ఆమె మాట్లాడే ఆప్యాయ మాటలు, ఆమె ఇచ్చే ధైర్యం. ఏమండి వ్యాపారంలో ఇట్లాంటివి జరుగుతుంటే ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఏమండి ఆఫీస్లో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, ఎందుకండి టెన్షన్ పడుతున్నారు? ఎందుకండి? అవును, రేపు మనకు కొంచెం ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నాం, అయితే ఏందండి మనం దేవుడు దీవిస్తాడు, మనం ప్రార్థన చేద్దాం కలిసి. ఇలాంటి మాటలు మాట్లాడాలి భార్య. అంతేగాని ఎందుకు కట్టుకున్నావు, మరి నన్ను ఎందుకు చేసుకున్నావు, అంత స్తోమత లేనప్పుడు ఎందుకు చేసుకున్నావు, నేను మా అమ్మగారింటికి వెళ్ళిపోతా. హాయ్ బాబోయ్, బ్లాక్మెయిల్ చేయడంలో నెంబర్ 1 రా బాబు వీళ్ళు. నో 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 భార్యాభర్తల బంధంలో ఇక్కడ మేము ప్రమాణం చేపించేటప్పుడు సుఖ దుఃఖములలో, లేమి కల్మిలలో, ఆరోగ్యములో అనారోగ్యములలో అని మేము చేపిస్తాం. అది భార్యాభర్తల బంధం. అనారోగ్యం ఉన్నప్పుడు పోవే మీ అమ్మ ఇంటికి వెళ్ళిపో అని భర్త ఎల్లగొట్టేస్తాడు. ఎవరు చేయాలి నీకు? ఎవరు చూపించాలి హాస్పిటల్కి? ఎవరు ఖర్చు పెట్టాలా డబ్బులు? పో మీ నాన్నదేమని పో మీ అన్నందేమని పో. లేదా భర్తను అనుకో, భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, మీ అమ్మ నాన్నలు చూసుకుంటారు. నో సార్, ఎప్పుడు అలాంటివి చేయకూడదు మనం, ఎందుకంటే మనం చేసే ప్రమాణం అలాంటిది. అతనికి అర్థం చేసుకోవాలి, అతనికి మొదటి స్థానం ఇవ్వాలి. పురుషుడి దగ్గర ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? ఏ స్త్రీ తనకు తక్కువ స్థానం ఇచ్చినా పట్టించుకోడు, కానీ తన భార్య మాత్రం మొదటి స్థానం ఇవ్వలేదనుకో ఇంట్లో, తన మనసులో అది పురుషునికి చాలా కోపం వస్తుంది. చాలా అంటే చాలా కోపం వస్తుంది. అది స్త్రీలు మీరు బాగా తెలుసుకోవాల్సిన మర్మం ఇది. గివ్ ద ఫస్ట్ ప్లేస్ టు యువర్ హస్బెండ్, నాట్ టు యువర్ ఫాదర్ అండ్ మదర్, నాట్ యువర్ సిబ్లింగ్స్, నాట్ యువర్ బ్రదర్స్ సిస్టర్స్, నాట్ యువర్ రిలేటివ్స్. ఫస్ట్ ప్లేస్ టు యువర్ హస్బెండ్. గుర్తుంచుకోనండి స్త్రీలారా, మీరు మొదటి స్థానము భర్తలకు ఇవ్వండి, మీ భర్తకి ఇవ్వండి. మీ అమ్మ నాన్నలకు కాదు ఇవ్వాల్సింది, లేదా మీ ఇంట్లో ఉన్న అక్క చెల్లెలకు అన్నదమ్ములకు కాదు మీరు ఇవ్వాల్సింది, లేకపోతే రిలేటివ్స్కి బంధువులకు కాదు ఇవ్వాల్సింది. నువ్వు మొదటి స్థానం ఎప్పుడు నీ భర్తకి ఇవ్వాలి. మొదటి స్థానం ఎప్పుడు నువ్వు భర్తకి ఇవ్వాలి.
అది మర్చిపోకు. అలానే రూత్ బ్లెస్సింగ్ కూడా నేను అదే చెప్తున్నా. భర్తకు మొదటి స్థానం, అర్థమైందా? హస్బెండ్కి మొదటి స్థానం నువ్వు భర్తకు ఇవ్వడం నీ బాధ్యత, మరియు అది నువ్వు చేయాల్సిన కర్తవ్యం. దట్స్ యువర్ డ్యూటీ. అందుకే ఈరోజు చాలా కుటుంబాలలో సమస్యలు ఎందుకు వస్తాయంటే, ప్రాధాన్యత భర్తకి ఇవ్వదు. వాళ్ళు భర్తకి ఇవ్వకుండా వాళ్ళ అమ్మ నాన్నలకి ఇస్తుంది, ఆమె వాళ్ళ అన్నదమ్ములకి ఇస్తుంది, వాళ్ళ అక్క చెల్లెలకి ఇస్తుంది, వాళ్ళ అక్క భర్తకి ఇస్తుంది, వాళ్ళ అత్తమ్మకి ఇస్తుంది, వేరే అత్తమ్మ, మేనత్త, మేనమామ. అట్లా కాదు. ప్రాధాన్యతని భర్తకి ఇవ్వాలి. కొన్నిసార్లు కొన్ని విషయాలు భార్య భర్తకు చెప్పదు. చెప్పకుండా ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పుకుంటుంది. వాళ్ళ అమ్మా నాన్నలు వీడికి ఫోన్ చేస్తారు, అల్లుడికి ఫోన్ చేస్తాడు. ఏమయ్యా నీ భార్య ఇట్లా చెప్తున్నది, నా కూతురు ఇట్లా చెప్తున్నది, నీకు ఇంకా తెలియలేదా అంటాడు. చూసినావా ఎక్కడి నుండి ఎక్కడొచ్చిందో. లేదు, భార్య ఫస్ట్ భర్తకు చెప్పాలి. ఏ విషయమున్నా భర్తకు చెప్పాలి. చూడండి, ఇవన్నీ నేను ఏవైతే చెప్తున్నానో యేసుక్రీస్తుకు సంఘానికి కూడా సంబంధించిన ఇవే. సేమ్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్. అర్థమైందని చెప్పింది. ప్రథమ స్థానం ఈరోజు సంఘం ఎవరికి ఇవ్వాలి? యేసుక్రీస్తుకి ఇవ్వాలి, ఆయన వాక్యానికి ఇవ్వాలి. అంతేగాని ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు. ప్రథమ స్థానం ఆయన కోరుతున్నది, ఆయన సంఘంలో ఆయన కోరుతున్నది. దేవుడు ఎప్పుడు కూడా తనకు స్థానం ఇవ్వాలని కోరుతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది మీరు ఆత్మీయంగా తీసుకోండి, భౌతికంగా తీసుకోండి. ఎందుకంటే పౌలు గారు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 22 నుండి 33 వచనాలలో భార్యాభర్తల సంబంధాన్ని క్రీస్తు మరియు సంఘముతో పోల్చుకుంటూ చెప్పాడు ఆయన. క్రీస్తు మరియు సంఘముతో. సో అందుకే స్పిరిచువల్ ఫిజికల్. అందుకే కొంతమందికి ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫిజికల్గా వాళ్ళు ఎందుకు కరెక్ట్గా ఉండారంటే స్పిరిచువల్గా కరెక్ట్గా లేరు కాబట్టి. గుర్తుపెట్టుకోనండి, ఆత్మ సంబంధంగా సరిగా లేని వాడు భౌతిక సంబంధంగా సరిగా ఉండలేరు వాళ్ళు. అది భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు. అందుకే ముందు ఆత్మ సంబంధంగా సరిగా ఉన్నప్పుడే అప్పుడు భౌతికంగా కూడా వీళ్ళ కుటుంబం సరిగా ఉండగలుగుతుంది. అక్కడ అదే మర్మమై ఉన్నది. దట్ ఈస్ ద మిస్టరీ ఇన్ ద మ్యారేజ్. మరి ఈరోజు పాల్ బ్రెన్నామ్, అదేవిధంగా సిస్టర్ మరి రూత్ బ్లెస్సింగ్, వాళ్ళిద్దరూ ఈ వివాహం మర్మమును తెలుసుకొనే ఇక్కడికి వచ్చారని నేను అనుకుంటున్నా. వివాహము చేసుకోబోతున్న వాళ్ళందరికీ చెప్తాను, ముందు వివాహం మర్మం తెలుసుకొని రండి, అప్పుడు వివాహం చేసుకోండి. అప్పుడు మీ వివాహం దీవించబడుతుంది, మీ వివాహం ఆస్వాదించబడుతుంది, మీ దాంపత్య జీవితం ఆనందకరంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది. కష్టాలలో కూడా ఆనందంగా ఉంటారు, శ్రమలలో కూడా ఆనందంగా ఉంటారు, ఆర్థిక ఇబ్బందులలో కూడా ఆనందంగా ఉంటారు, అనారోగ్యాలలో కూడా ఆనందంగా ఉంటారు. అవేవి నిన్ను దేవుని ప్రేమ నుండి ఎలాగైతే మనల్ని ఏది ఎడబాపదని పౌలు గారు చెప్పాడో, ఏది కష్టాలు, బాధలు, శ్రమలు, ఉపద్రవములు, రోగములు, వ్యాధులు, లేకపోతే ఖడ్గములు, వస్త్రహీనత, ఇవేవి మనల్ని దేవుని ప్రేమ నుండి విడదీయలేవని చెప్పాడో, అదే విధంగా భార్య భర్తల మధ్యలో కూడా అలాంటి విడదీయని ప్రేమ ఉంటుంది అక్కడ. అదే అసలైన ప్రేమ. ఆ ప్రేమతో నువ్వు ముందుకెళ్ళినప్పుడు నీ మ్యారేజ్ సక్సెస్ అయింది. మ్యారేజ్ సక్సెస్ అవ్వడం అంటే కలిసి జీవించడం కాదు. మ్యారేజ్ సక్సెస్ అవ్వడం అంటే నిజంగా క్రీస్తు సంఘం మధ్యలో ఎలాంటి బాంధవ్యం ఉన్నదో నీకు నీ భార్యకు మధ్యలో అలాంటి బాంధవ్యం ఉండాలి. ఇప్పుడు క్రీస్తు స్థానంలో పాల్ బ్రెన్హామ్ ఉన్నాడు, సంఘం స్థానంలో ఇక్కడ రూత్ బ్లెస్సీ ఉన్నది. ఇప్పుడు వీళ్ళిద్దరి వివాహం సక్సెస్ అయిందని మనం ఎప్పుడు చెప్పగలమంటే, నిజంగా క్రీస్తుకు సంఘమునికి మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉందో అలాంటి రిలేషన్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా రేపు ఉంటే వీళ్ళ మ్యారేజ్ సక్సెస్ అయినట్టు అక్కడ. అది నిజం. అదే అసలైన సక్సెస్ఫుల్ మ్యారేజ్. మరి అలాంటి సక్సెస్ఫుల్ మ్యారేజ్ పాల్ బ్రెన్హామ్ అలానే రూత్ బ్లెస్సీ ఉండాలన్న ప్రార్థన. ఆ విధంగా దేవుడు వాళ్ళిద్దరిని దీవించును గాక, ఆ విధంగా వాళ్ళిద్దరిని దేవుడు ఆస్వాదించును గాక. ఇక్కడ ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతున్నది. ఇప్పుడు అదే దానికి సాదృశ్యంగా ఛాయగా ఇక్కడ వీళ్ళిద్దరి వివాహం జరుగుతూ ఉన్నది. ఆ ఆత్మ సంబంధమైన గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి ఛాయగా, నీడగా ఇక్కడ పాల్ బ్రెన్హామ్ మరియు రూత్ బ్లెస్సీ వివాహం జరుగుతూ ఉన్నది. దేవుడు వీళ్ళిద్దరిని ఇప్పుడు జతపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా రూత్ బ్లెస్సీ ఎక్కడి నుండి వచ్చిందో? జగద్పునాది వేయబడక మునిపే దేవుని మనస్సులో
పాల్ బ్రెన్నాముతో ఏకమై ఉన్నది. ఆమె పాల్ బ్రెన్నాంతో ఏకమై ఉన్నది. అక్కడ వాళ్ళిద్దరు ఏకమై ఉన్నారు. తర్వాత ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళిద్దరిని వేరు వేరు దేహములో, కాలం అనే దేహములో నిత్యత్వపు జంటగా ఉన్న వీళ్ళిద్దరూ, జగదుపునాది వేయబడి ఉంపే నిత్యత్వపు జంటగా ఉన్న వీళ్ళిద్దరూ, అక్కడ ఏకాత్మగా ఉన్న వీళ్ళిద్దరూ ఇప్పుడు వేరు వేరు శరీరాలలో, కాలం అనే దేహములో, శరీరంలో, వేరు వేరు కుటుంబాలలో, వేరు వేరు ప్రాంతాలలో వీళ్ళిద్దరు జన్మించబడి ఇప్పుడు యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఇప్పుడు వివాహ వ్యవస్థ ద్వారా అది కూడా వీళ్ళు జగదుపునాది వేయబడి ఉంపే జంటగా దేవుడు అక్కడ నిర్ణయించాడు కాబట్టి, ఏర్పరచుకున్నాడు కాబట్టి ఇక్కడ వివాహ వ్యవస్థ ద్వారా ఇప్పుడు వాళ్ళిద్దరు జంట అవుతున్నారు. ఇప్పుడు ఈ జంట ఈ కాలంలో మాత్రమే కాదు, నిత్యత్వం వరకు ఇది ఆ జంట. మరణము కూడా వాళ్ళిద్దరిని వేరు చెయ్యలేదు. యాక్చువల్గా మేము వివాహము ప్రమాణం చేపించేటప్పుడు మరణము నిన్ను వేరు చేసేదాకా అని అంటాం, కానీ వాస్తవంగా మరణం కూడా వేరు చేయలేదు. ఎందుకంటే వచ్చిన జంట అది నిత్యత్వంలో నుండి వచ్చి కాలం అనే దేహంలో వేరు వేరు శరీరాలు పుట్టి మళ్ళీ వివాహ వ్యవస్థ ద్వారా ఒకటయ్యి జంటయ్యి తిరిగి నిత్యత్వానికి వెళ్ళబోతున్నారు వాళ్ళు. దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ మ్యారేజ్. అదే వివాహం యొక్క మర్మము. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని కూడా దీవించును కాక. మీ యొక్క వివాహములు కూడా ఆ విధంగానే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇంకా చేసుకోబోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు అబ్బాయిలు, వాళ్ళకు కూడా నేను చెప్పేది అదే. మీ జంట జగదుపునాది వేయబడి మునిపే దేవుడు ఏర్పరచుకున్నదైతే మీరు భూమి మీద ఇప్పుడు వివాహ వ్యవస్థ ద్వారా ఏకమై మళ్ళీ మీ జంట పరలోకానికి వెళ్ళబోతున్నది, నిత్యత్వానికి వెళ్ళబోతున్నది. ఆ విధముగా దేవుడు మనందరికీ చేయును కాక. ఈ సమయం తిరిగి నేను మరి పాస్టర్ అబ్రహాం గారికి నేను అప్పగిస్తున్నాను. ప్రైజ్లో హల్లెలూయా. గొప్ప వర్తమానం అందించిన దైవ సేవకులు పాస్టర్ కేవి మార్క్ గారికి మనందరి తరపున, మరి పాల్ బ్రన్హాం, ఆ రీతిగా రూత్ బ్లెస్సీ వారి కుటుంబాల తరపున కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు దైవ సేవకు దీవించును గాక. సపట్లు కూడా మనం గణపరుద్దాం ప్రభువుని. ప్రైజ్లో హల్లెలూయా. కృప కలుగును గాక. మరి సమయంలో చెప్పబడిన వాక్యం నిమిత్తం ఒక చిన్న ప్రార్థన చేయబడుతుంది. మన మధ్యలో ఉన్న మరి సత్తెనపల్లిలో సేవ చేస్తున్న దైవ సేవకులు పాస్టర్ మోషే గారు ఉన్నారు. వారు వచ్చి ప్రార్థనలో ప్రార్థన చేసుకుందాం. సజీవుడువైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడా, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉండి ఈ సమస్త సృష్టిని మీ ఆలోచనల నుంచి ప్రభా పలుకబడిన మాట ద్వారా సృజించి మీ చిత్త ప్రకారముగా సమస్తమును జరిగించుచున్న మా గొప్ప దేవ, అందుకై మీకు ఈ మధ్యాహ్న కాల సమయంలో కృతజ్ఞత స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు ఒక మా ప్రభు శ్రేష్టమైనటువంటి నాయన సమయంలోకి మేము వచ్చాం తండ్రి. ఇదిగో మా ప్రభు పాల్ బ్రన్హాం, రూత్ బ్లెస్సీని మీరు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభువా వారు అక్కడ మా తండ్రి మీ చేత నాయన నిర్ణయించబడ్డారు ప్రభువా. ఈ భూమి మీద వేరు వేరు కుటుంబాల్లో జన్మించినప్పటికీ ఇప్పుడు వివాహము ద్వారా ఒక కుటుంబముగా కట్టబడబోచుండగా మా ప్రభు ఇంతవరకు దైవజనులను మీరు ఆత్మతో అభిషేకించి నూతన వధూవరులకు ఇక్కడ చేరిన ప్రతి వారికి కావలసిన వివాహము యొక్క మర్మమును మీరు బయలుపరిచినందుకు స్తోత్రమునైనా. ఇక ముందు కూడా ప్రభువ జరగబోతున్న వివాహములో, వివాహ విందులో అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి మీరే నడిపించమని ఇరుపక్షాల కుటుంబాలని, నూతన వధూవరులను, మా ప్రభు వచ్చిన దైవజనులను అందరినీ ఆశీర్వదించమని ప్రభు అయిన యేసు క్రీస్తును ఉన్నతమైనటువంటి మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.